స్కాంద పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం 10వ రోజున 19-20 అధ్యాయములు పారాయణ చేయవలెను. 19వ అధ్యాయం చతుర్మాస వ్రతము. మునిజనులారా, చతుర్మాస వ్రతమును గూర్చి సవివరంగా వివరిస్తాను వినండి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సన్నిధికి దేవముని నారదుడు వచ్చి వినయ వివేకాలతో భక్తి ప్రపత్తులతో తన ముఖలిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు. శ్రీహరు చిరునవ్వులొలికిస్తూ నారద క్షేమమా అని ప్రశ్నించాడు. త్రిలోకాలెలా ఉన్నాయని అడిగాడు. మునులు జనులు సత్కర్మలతో సత్ప్రవర్తనతో అలరారుతున్న వివరాలు అడిగాడు. హే ముకుంద, లక్ష్మీ వల్లభ, లోక సంరక్షక, నీవెరుగని విశేషాలేమున్నాయని నేను వివరించగలను. అయినా నీవు చెప్పమంటున్నావు కనుక విన్నవిస్తున్నాను. లోకమున నరులు ఎవరు తీరన వారు మసలుకుంటున్నారు. విద్యుక్త విధుల పట్ల శ్రద్ధ చూపుకున్నారు. పుణ్యవ్రతాలు చేయువారు సైతం వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయడం లేదు. పరనింద, అహంకారం పెచ్చు పెరిగాయి. మధు మాంసాదులు నిషిద్ధాహారాల పట్ల మోజు కలిగి హింసలకు దుష్కృత్యాలకు పాల్పడుతున్నారు. అట్టి వారిని సముద్ధరించి కాపాడుము అని సమస్తాన్ని వివరించాడు నారదుడు. అంతా శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థం ధర్మ సముద్ధరణ కోసం లక్ష్మీ సమేతుడై భూలోకానికి వచ్చి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఋషి ఆశ్రమాలు తిరుగుతున్నాడు. వృద్ధ దంపతుల రూపంలో ఉన్న లక్ష్మీనారాయణులను నిరసించేవారు కొందరు, కాగా గౌరవించే అతిథి మర్యాదలతో ఆదరించేవారు కొందరు. వీరి ఉనికినే పట్టించుకోక వారి వారి కార్యక్రమాలలో లీనమై ఉండేవారు కొందరు. ఇలా ప్రజలు పలు రకాలుగా మసలుకొంటుండగా చూచిన రమామాధవుడు ఋషివాటికలు చూచేటందుకు బయలుదేరాడు. అలా వారిని సందర్శిస్తూ నైమిషారణ్యానికి వచ్చారు. సూత సౌనికాదులు వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించగా వారిలో జ్ఞానసిద్ధుడనే యోగేంద్రుడు, హే ఋషికేశ, మాధవ, మధుసూదన, హే పుండరీకాక్ష, మీ రాకతో మేము మా ఆశ్రమం ధన్యత్వం చెందింది. మేము తరించాము. చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ, లోకాలు అతలాకుతలమై సత్కర్మలకు దూరమై ధర్మగ్లానికి లోనవుతున్నవి. హే లోకరక్షక, లోకాలు తరించే మార్గం ఉపదేశించు అని వేడుకున్నాడు. జ్ఞానసిద్ధ, కోరవలసిన కోరికనే కోరావు. లోకోద్ధరణే ధ్యేయంగా నేను శ్రీలక్ష్మి భువికి దిగి వచ్చాము. లోకశ్రేయస్సే ధ్యేయంగా గల నీకు 2 వరాలను అనుగ్రహిస్తున్నాను, కోరుకోవలసిందన్నాడు శ్రీహరి. దేవదేవ, ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా మసల లేకున్నాము. పరంధామ, నీ అందే మనస్సుండునట్లు అనుగ్రహించవలసిందని వేడుకున్నాడు. అనుగ్రహిస్తున్నాను. 2వ వరం కోరుకోవలసిందన్నాడు ఆపదోద్ధారకుడు. దురాచారము పాపకర్మలు స్వార్థ చింతనలు ప్రజలలో పెచ్చు పెరిగిపోతున్నాయి. అవి తొలగి ప్రజలు ధర్మచిత్తులై మసలు కొనగల రీతిని కొనసాగించగల వ్రతాన్ని అనుగ్రహించు లోకరక్షక అని ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు. అందుకొక వ్రతాన్ని అనుగ్రహిస్తాను. దీనివల్ల ప్రజలలో జాగరూకత నిశ్చలత కలుగుతాయి. ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు 4 నెలలు లక్ష్మీదేవి సహిత నేను ఆ పాలకడిలో శయనించి ఉంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ కాలం ప్రజలు మెలకువగా మసులుకోగలందులకు ఈ వ్రతం తోడ్పడుతుంది. ఇది నాకు ప్రీతిదాయకమైన వ్రతం. నియమనిష్టలు అనుసరించి ఈ 4 నెలలు చేయు చతుర్మాస వ్రతం వల్ల పాపములు నశించి తరించగలుగుతారు. జరాభారం ఆరోగ్యభంగం ఆదిగా గల జన్మ బాధలుండవు. పుణ్యప్రదమైన ఈ వ్రత దీక్షితులు ఆషాఢ శుద్ధ దశమి నుండి శాకము, ఆ తదుపరి నెలలో శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగు, అటుపై భాద్రపద దశమి మొదలు పాలు, ఆపై నెలకు అనగా ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విడిచిపెట్టాలి. క్రమక్రమంగా నే చెప్పిన ప్రకారం ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెడుతూ నియమిత ఆహారం తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ 4 నెలలు భక్తి తత్పరులై నన్ను సేవించిన వారికి ముక్తిని అనుగ్రహిస్తాను. నాకు నిద్ర, మెలకువ, సుషుప్తి అవస్థాత్రయములు లేవు. వీటికి అతీతుణ్ణి. భక్తుల నిద్రా పరిశీలనే నా నిద్రావస్థ కనుక జ్ఞానసిద్ధ, నేను ఈ 4 నెలలు నిద్ర నెపంతో శయనించిన భక్తిగల వారిని పరిశీలిస్తూనే ఉంటాను. త్రికాలములందు స్తోత్రము చేయు వారికి నిశ్చల చిత్తంతో క్రమంగా తప్పకుండా నన్ను పూజించు వారకు నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పాన శయనించాడు. పాపులు దుర్మార్గులు ఈ వ్రతం వల్ల సద్వర్తనులవుతారు. అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు.
ఈ వ్రతాన్ని నిరసించిన గోహత్య మహాపాతకాన్ని, జన్మజన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు అని అంగీరసముని వివరించాడు. 19వ అధ్యాయం సమాప్తం. 20వ అధ్యాయం స్కాంద పురాణాంతర్గత. మిథిలానగర ప్రభు జనక మహారాజా, ఈ కార్తీక మాసం నెల రోజులు పుణ్యకార్యాలతో పవిత్రమవుతుంది. కావున ఈ మాస ఔన్నత్యాన్ని ఎంత చెప్పినా తరగదు. ఈ కార్తీక మహత్యం యొక్క విశిష్టతను తెలుసుకోవాలంటే అత్రి మహర్షి అగస్త్యుల వారి మధ్య జరిగిన సంవాదమును తప్పక తెలుసుకోవలసిందే. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి లోపోపకారార్థం కార్తీక మహత్యం యొక్క గొప్పతనాన్ని తెలిపే శ్రీహరిగాథను ఒక దానిని వివరిస్తాను, శ్రద్ధగా విను. గంగా, గోదావరి మున్నగు పవిత్ర నదులలో సరి సమానమగు నదియు గాని, బ్రాహ్మణులలో సరితూగే జాతి గాని, ధర్మము కంటే గొప్పదైన నీతి గాని, కంటి వెలుగును మించిన ప్రకాశము గాని, కార్తీక మాసంతో సరితూగగల వేరొక మాసం గాని, శ్రీ మహావిష్ణువుతో సమానమగు భగవంతుడు గాని లేరని గ్రహించి మసులుకో. ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన జప తప దాన ధనాదులతో తరించు. కార్తీక స్నాన దీప దానాలు, శ్రీమన్నారాయణునికి అర్చనలు, పూజలు, సేవల వలన సమస్త కోరికలు లభిస్తాయి. ముఖ్యంగా కలియుగంలో ప్రాణులు కేవలం విష్ణు పూజల వలన వివేక విజ్ఞానులగుచున్నారు. దీనికి నిదర్శనముగా పురంజయుని వృత్తాంతమును వినిపిస్తాను, ఆలకించు అన్నాడు. కేవలం దీపదానాలు, స్నానాల వల్ల అశేష పుణ్యం లభిస్తుందంటే నమ్మసఖ్యంగా లేదు. ఎన్నో ఏండ్లు తపస్సు చేసినను, యజ్ఞయాగాదులు క్రతువులు ఆచరించునను లభించని మోక్షము స్నానాల వలనను దాన ధర్మాల వలనను లభిస్తుందా అని అడిగాడు అగస్త్యుడు. కేవలం దీపదానాలు, స్నానాల వలన అశేష పుణ్యం లభిస్తుందంటే నాకు మరీనూ నమ్మసఖ్యంగా లేదు అన్నాడు. అంతటా అత్రి మహర్షి, అగస్త్య విను, నేను చెప్పిన దాంట్లో సత్యం లేకపోలేదు. దీనికి సాక్ష్యంగా పురంజయోపాఖ్యానమును వినిపిస్తున్నాను, శ్రద్ధగా విను అన్నాడు. త్రేతాయుగంలో పురంజయుడనే సూర్యవంశ క్షత్రియ రాజు అయోధ్యను పాలించేవాడు. అతడు సర్వశాస్త్ర కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ధర్మజ్ఞుడై అగణిత ఐశ్వర్యంతో తులతూగడం వలన మిక్కిలి గర్విష్ఠుడైనాడు. దేవ బ్రాహ్మణులను దూషించేవాడు. వారు నాకంటే ఏం గొప్ప అంటూ వారి ఆస్తులను, ధనధాన్యాదులను అన్యాయంగా ఆర్జించేవాడు. సత్యము పలకట కంటే అతనికి గిట్టేది కాదు. సత్యదూరుడై దుష్ట ప్రవర్తనతోనూ దుష్ట పరాక్రములతోనూ విర్రవీగేవాడు. కొంతకాలానికి పురంజయుని ధర్మబలము క్షీణించడంతో శత్రురాజులందరూ ఏకమై విజృంభించి పురంజయునిపై దండెత్తారు. పురంజయుడు కోపోద్రిక్తుడై బలమదము అధికంగా గల శత్రువులతో తలపడేందుకు సిద్ధమై తన మహోన్నత రథాన్ని అధిరోహించాడు. ఆ రథము జెండాలతోనూ అలంకరించబడి పెద్ద పెద్ద చక్రాలతోనూ ధనుర్బాణాదిక శస్త్రాస్త్రాలతోనూ సంపన్నమై ప్రకాశిస్తుంది. సూర్యవంశ పారంపర్యంగా వచ్చినది, మేలు గుర్రాలతో పూంచినది, అనేక యుద్ధాలలో విజయం సాధించినది అయిన ఈ రథాన్నెక్కి చదురంగ బల సంయుతుడై నగరం వెలుపలికి వచ్చి శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు. 20వ అధ్యాయం సమాప్తం.